అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్త వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు రామారావు గారిని కలవటానికి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామానికి రావడం జరిగింది. రామారావు గారు దాదాపు 12 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ విధానంలో రకరకాల పంటలను పండిస్తుంటారు. కూరగాయలు అవ్వచ్చు, చెరుకు, ఈ విధంగా వారు అనేక పంటలను పండిస్తుంటారు. గతంలో వారిని మీకు పరిచయం చేసి వారి కొన్ని పంటల గురించి మీకు వివరించడం జరిగింది. అయితే ప్రజెంట్ వారు రసాయన వ్యవసాయం చేసేవారికి కూడా ఛాలెంజ్తో కూడుకున్నటువంటి మిరప పంటని ఎంచుకొని దాన్ని ప్రకృతి వ్యవసాయ విధాన పద్ధతుల ద్వారా పంటను పండిస్తున్నారు. మరి ఈ మిరప పంటలో వారి సాగు అనుభవాలను, అలానే ఈ మిరప పంటలో ఎంత ఆదాయం వారు చూడటానికి అవకాశం ఉంది, ఈ విధంగా అనేక విషయాలన్నీ కూడా వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామారావు గారు. నమస్తే అండి. మీరు గతంలో కూరగాయలు, ఇంకా ఇతర చెరుకు, ఇట్లా ఇంకా రకరకాల పంటలు పండిస్తున్నారు కదా? అవునండి. అలాంటిది మీకు అంటే ఇట్లా మిరపని సేంద్రియ పద్ధతిలో పండించాలనే ఆలోచన ఎలా వచ్చింది? మరి ఇంతకు ముందు ఏమన్నా ఈ మిరప మీద అనుభవం ఉందా మీకు? అంటే యాక్చువల్గా మేము ఈ సేంద్రియ వ్యవసాయంలో రాకమునుపు మేము మిరప, తర్వాత పత్తి, తర్వాత మొక్కజొన్న లాంటి పంటలు పండించేవాళ్ళం అండి. అయితే మిరపలో బాగా విపరీతమైన అంటే 30 నుంచి 40 స్ప్రేయింగ్లు చేయాల్సి వచ్చింది మిరపలో. ఇంకా అంతకంటే ఎక్కువనే చేస్తున్నారు ఇప్పుడు రసాయన వ్యవసాయంలో. ఆ ఉద్దేశంతో మన వల్ల కాదు అనే ఉద్దేశంతో మేము మిరపని ఒక 15 సంవత్సరాల క్రితం బంద్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక 12 సంవత్సరాల నుంచి పూర్తిగా సేంద్రియ వ్యవసాయంలోకి రావడం, కెమికల్స్ పూర్తిగా DAP, యూరియా లాంటివి అన్నీ బంద్ చేయడం జరిగింది. దీని మీద పూర్తిగా పట్టు వచ్చిన తర్వాత మనం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కొంచెం ఒక అరెకరం చేయడం జరిగింది. దాంట్లో మనకి సాదా బాధకాలు ఏంటి, మనం ఇంకా ఏమేం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అది కొంచెం సక్సెస్ఫుల్ అయింది. ఈ సంవత్సరం ఎంత విస్తీర్ణంలో వేశారు? ఇది దాదాపుగా 4.5 ఎకరాల్లో వేసామండి. అయితే ఇది వర్షాలు ఎక్కువ కావటం వల్ల కొంచెం డౌన్ ఉన్న పొలం కొంచెం డ్యామేజ్ అయ్యడం జరిగింది, కొద్దిగా డ్యామేజ్ అయింది. అంటే సేంద్రియ పద్ధతిలో కూడా మిరప బండి వచ్చి అనేది మా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. మేమేంటంటే మిరప వేయాలంటే ముందే ఒక 2-3 నెలలు కావాల్సినవన్నీ తయారు చేసి పెట్టుకొని దాన్ని మనం ఇమ్మీడియట్గా 3-4 రోజులకి 5 రోజులకి మేము స్ప్రేయింగ్ చేయటం వల్ల ఇది చేయడం జరుగుతుంది. అంటే 100% ఇది పండిద్దండి. ఇంకా ఇప్పుడున్న దానికంటే ఇంకా బెటర్గా ఇంకా మనం దీంట్లో ఏమేమి పొరపాట్లు చేసినామో మాకు తెలిసేది. నెక్స్ట్ చేసేటప్పుడు దాన్ని రానియకుండా ఎక్కువ మొత్తంలో చేయడానికి ధైర్యం వచ్చేసింది. లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికే ధైర్యం వచ్చేసింది. మిరపని పంట వేసే ముందు భూమికి ఎలాంటి సేంద్రియ ఎరువులు అందిస్తున్నారు, ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు? అంటే మేము ఎక్కువ మా ఊర్లో బాగా పశువులు ఉంటాయండి. పశువులు, గొర్రెలు అవి బాగుంటాయి. మా దగ్గరలో కూడా కోళ్ళ షెడ్లు అవి ఉన్నాయి అన్నమాట. అయితే మేము ఎక్కువ పశువుల ఎరువు బాగా వాడతామండి. అంటే లాస్ట్ ఇయర్ మేము దాదాపుగా ఒక ఎకరానికి 10 ట్రక్కులు, అంటే ఒక్కొక్క ట్రక్ వచ్చేసి దాదాపుగా 3 టన్నుల వరకు ఉంటుంది అనమాట. అలాంటి 10 ట్రక్కులు లెక్క వేసాం. అది బాగా ఉంది కదా అన్నట్టు బాగా ఉంటుంది అనమాట మన పొలంలో. ఈ సంవత్సరం ఏం చేసామంటే పెసర జల్లామండి. మొత్తం పొలం మొత్తం పెసర జల్లేసాం. పెసర ఇంత ఎత్తు పెరిగింది, బాగా ఫుల్ కాయలు కాసింది. దాన్నే రోటావేటర్ వేసి కలిదున్నిచ్చేసి దాంతో బెడ్లు దుక్కి తయారైన తర్వాత బెడ్లు తయారు చేసి దాని మీద డ్రిప్ పైప్ వేసి తర్వాత మల్చింగ్ వేసి మొక్కలు వేయటం జరిగిందండి. పెసర్ని మీరు ఒక పచ్చి రొట్ట ఎరువులాగా చేశారు? అవును సార్, అవును. ఇప్పుడు మీరు వేసిన మిరప రకం ఏంటిది?
ఇది 341 అండి. ఇది దీనిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది తక్కువ నార్మల్ కారం ఉంటుంది. మామూలుగా అందరూ ఎక్కువ వినియోగదారులు అందరూ ఇష్టపడే ఇది ఈ వెరైటీ అండి. కారం కూడా బాగా ఎర్రగా ఉంటుంది. నార్మల్ గా కారం నార్మల్ గా ఉంటుంది. కాయ మంచి చూడటానికి కూడా బాగుంటది. కారం కూడా నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉంటుందండి. ఇది మీరు లాస్ట్ ఇయర్ ఒక రకం వేశారు కదా, ఈ వెరైటీ ఇదే వెరైటీ వేసినామండి. ఇది బాగుందని అందరు కస్టమర్లు బాగా ఇష్టపడటం వల్ల మళ్ళీ ఇది ఎక్కువ వేసినాం. పచ్చళ్ళకి వాడతారు, ఇది కారానికి వాడతారు. చల్ల మిరపకాయ ఉంటది కదా మనకి, ఊర మిరపకాయ అంటారు కదా, దానికి కూడా ఇదే వాడతారండి. అందుకోసమనే ఇది వేయటం జరిగింది. ప్లాంటేషన్ ఏ విధంగా చేశారు అంటే ఎంత డిస్టెన్స్ తీసుకున్నారు? అంటే ఇది మా భూములలో ఏంటంటే సార్, ఇది ఎక్కువ కలుపు ఎక్కువ వస్తుందండి. దానివల్ల మేము మల్చింగ్ వేయడం జరిగింది. మల్చింగ్ కూడా మేము రాబోయే రోజుల్లో బంద్ చేయడం జరిగింది. దీని ప్రత్యామ్నాయం దొరికిన తర్వాత దీనివల్ల మేము బెడ్ ఏంటంటే బెడ్కి వచ్చేసి 4.5 నుంచి 5 అడుగుల దూరం ఉంది బెడ్కి. దాని తర్వాత బెడ్ పైన ఏంటంటే ఇది దూరం ఎక్కువ ఉందిగా ఉండేది ఉద్దేశంతో అడుగున్నరకి మొక్క వచ్చింది. అంటే దీని మీద అడుగున్నరకి ఒక మొక్క వచ్చేసిందండి ఒక బెడ్ పైన అంటే డబల్ లైన్ వచ్చింది దీని మీద. ఆ లెక్కనే వేయటం జరిగింది. ఓకే. ఈ మిరపనారు మేము స్పెషల్గా నర్సరీలో పెంచిచ్చాం మా వారికి. మీ పొలం చూస్తుంటే కనుక లోపల రకరకాల పంటలు కనబడుతుంది మిరపలోనే. అవునండి. చాలా మంది అంటే అంతర పంటలు వేసేటప్పుడు ఈ ఇట్లా మిరప మొక్కలకు మధ్యలో వేయటం చూసాము. అవును. కానీ మీరేంటంటే ఈ సాళ్ల మధ్యలో వేశారు. అంటే కారణం ఏంటి? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఏమేమి వేశారు? అంటే దీంట్లో మేము అంతర పంటలుగా చుట్టూ బార్డర్ మొత్తం జొన్న వేయడం జరిగిందండి. మామూలుగా దేశవాళీ జొన్న వేయడం జరిగింది. ప్రతి 6 సార్లకు ఒకసారి, అంటే మాది ట్రాక్టర్ స్ప్రేయింగ్ కాబట్టి మా స్ప్రేయరు అటు 3 సార్లకి ఇటు 3 సార్లకు వస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి 6 సార్లకు ఒకసారి జొన్న వేయడం జరిగింది. మధ్యలో జొన్న తర్వాత సాల్లో ప్రతి సాల్లో మినుము వేయడం జరిగింది. దాని తర్వాత 2 మినుముల మధ్యలో ఒకటి ఆవాలు వేయడం జరిగింది. అన్ని కలిపి ఉండటం వల్ల మీకు దోమ కానివ్వండి, త్రిప్స్ కానివ్వండి, ఏదైనా సరే అన్నిటి మీదకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఒకే దాని మీదకి పోకుండా ఓన్లీ మిరప మీదకి పోకుండా అన్ని పంటల్లోకి షేర్ అయిపోద్ది. దానివల్ల ఏమైందంటే ప్రధాన పంటకి మిరప మనకి ప్రధాన పంట, దీంట్లో కూడా తీసుకుంటాం మనం పంటని. కానీ ప్రధాన పంట ఏంది మిరప. దానికోసం ఇది వేయటం వల్ల ఏమైందంటే ఇది ఆటోమేటిక్ గా స్ప్రెడ్, ఇది మొత్తాన్ని పంచుకోవటం వల్ల మనకి ప్రధాన పంటకి వైరస్లు కానీ త్రిప్స్ మైట్స్ కానీ చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా మా పొలంలో మీరు చేను మొత్తం చూస్తే వైరస్ మొక్కలు ఉన్నాయి. అది ఎప్పుడు వచ్చినాయి? పొలం వేసిన మొదట్లోనే వచ్చినాయి. మేము అనుకున్నాం వైరస్ ఇది మొత్తం స్ప్రెడ్ అయిద్దాం అనుకున్నాం. కానీ ఇది మమ్మల్ని రక్షించింది ఏంటంటే ఈ జొన్న రక్షించింది, తర్వాత ఈ మినుము రక్షించింది, ఈ ఆవాలు రక్షించినాయి, ఈ ఉల్లిగడ్డ రక్షించింది. అంటే మనం అన్ని పంటలు కలిపి వేయటం వల్ల అన్ని ఈ త్రిప్స్ కానీ దోమ కానీ అన్నిట్లలో ఆ రసం తీసుకోవడం, ఆహారాన్ని అన్ని రకరకాలుగా తీసుకోవటం వల్ల మన ప్రధాన పంట రక్షించబడిందండి. మరి ఇప్పుడు ఈ అంతర్సేద్యం చేయాల్సి వచ్చిన, ఇప్పుడు దారిలో మీరు ఈ సాల్లో నడవాల్సి వచ్చినప్పుడు, లేదంటే మిరప కోత కోసే సమయంలో ఏమైనా ఇబ్బంది అనిపించట్లేదా? అంటే ఇప్పుడు కలుపు ఉంటుంది దానికంటే ఈ మినుము ఉందండి, తొక్కితే ఏమైద్ది? తొక్కినా మన భూమిలో కలిసిపోద్ది. మనకి రెండోది ఏంటంటే కలుపులు రానికుండా ఉంటుంది. మనకి కలుపు వస్తే ఇంకా మనకి దోమ కానీ అవి కానీ బాగా తొందరగా పోదు అనమాట. వీటి వల్ల ఏంటంటే మనం తొక్కడం వల్ల ఇబ్బంది ఏం లేదు. మనకి ఒకవేళ దిగుబడి తగ్గొచ్చు, ఏది మినువులో దిగుబడి తగ్గొచ్చు, ఆవాలలో దిగుబడి తగ్గొచ్చు, కోసేటప్పుడు డ్యామేజ్ కావచ్చు. డ్యామేజ్ అయినా సరే మరి పొలానికి సేంద్రియ కర్బనం పెరిగిద్దండి. దీనివల్ల లాభం అయింది. ఉన్న వాటినే ఏరుకొని మనం పంటకు తీసుకుంటాం. ఉల్లిగడ్డ ఉందండి. ఉల్లిగడ్డ దానికి ఇప్పుడు మేము స్ప్రేయింగ్లు చేసేటప్పుడు కూడా మాది ప్రధానమైంది ఉల్లిగడ్డ కషాయం చేస్తాం. ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, లవంగాలు, దాసిన చెక్క, ఆవు మూత్రం, ఆవు పెండ, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి స్ప్రే చేస్తాం. ఉల్లిగడ్డ ఏంటంటే ఉల్లిగడ్డలో ఉండే ఆ సల్ఫర్ పవర్కి మామూలుగా యాక్చువల్గా మీకు త్రిప్స్ కానీ మైట్స్ కానీ దోమ కానీ ఉట్టిగానే వెళ్ళిపోతాయి. మనం అదే ఉల్లిగడ్డని మనం దాంట్లో కలిపి పెట్టడం వల్ల ఈ ఆ ఏరు కలుసుకొని ఆ సల్ఫర్ని తీసుకొని స్ప్రెడ్డింగ్ అంటే ఎక్కువ కాకుండా ఉండటానికి, దోమ కానీ అవన్నీ పురుగులు కానీ రాకుండా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఓకే.
మీరు అన్నారు ఇక్కడ ఉన్న ఈ కోతుల బెడద వల్ల ఇక్కడున్న చుట్టుపక్కల రైతులందరూ కూడా కేవలం 2-3 పంటలకే పరిమితం అయిపోయారు. అవునండి. అన్నారు. అవును. కానీ మీరు అంటే రకరకాల పంటలు వేస్తున్నారు. అవునండి. ప్రజెంట్ ఏమేమి వేస్తున్నారు మీరు? మేము ప్రజెంట్ ఇప్పుడు మాకు చెరుకు ఉందండి, ఒక 7 ఎకరాల చెరుకు ఉంది. దాంతోపాటు పసుపు ఉందండి, పసుపు ఒక 2 ఎకరాలు ఉంది. అంటే అన్ని అంతర పంటలుగా చేస్తాం. దాంతోపాటు టమాటా ఉంది, తర్వాత దొండకాయ ఉంది, సొరకాయ ఉంది, పొట్లకాయ ఉంది, తర్వాత అరటి ఉంది, తర్వాత సీతాఫలం ఉంది. రకరకాల పంటలు చేస్తూ ఉంటామండి. సీజన్ బట్టి ఆకుకూరలు చేస్తుంటాం. అంటే మీరు ఆ కోతుల్ని దృష్టిలోకి తీసుకోకుండా ఎట్లా చేయగలుగుతున్నారు? ఆ కోతులని దృష్టిలో కంటే అండి, మా కుక్కలు ఉన్నాయి ఇక్కడ. మాకు దేశవాళీ కుక్కలు ఉండటం వల్ల అంటే మన పొలంలోనే కుక్కని పెంచుకొని ఆ కుక్కని ట్రైనింగ్ ఇస్తే మాత్రం బాగా రక్షించబడుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు దూరంగా ఉన్న చేలకి సోలార్ ఫినిషింగ్ కూడా రైతులకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మిరప తోట వయసు ఎంత అండి? ఇది సుమారుగా 4 నెలలు. అంటే సెప్టెంబర్ 1st వీక్లో మొదలుపెట్టి సెప్టెంబర్ 15 వరకు వేసుకుంటూ పోయినాం. ఒకేసారి కాకుండా విడతలుగా వేసుకుంటాం. మరి మిరపలో మీరు చూస్తున్న ఇబ్బందులు ఏంటి? పురుగు అవ్వచ్చు, తెగుళ్ళు అవ్వచ్చు. మరి ఇప్పటి వరకు భూమికి బలం కోసం కానీ పంట ఏపుగా పెరగటానికి ఎలాంటి సేంద్రియ ఎరువులు అందిస్తున్నారు? మరి కషాయాలు ఎలాంటివి ఉపయోగించి ఈ పురుగు తెగుళ్ళని నివారిస్తున్నారు? మేము ఈ మిరపకి ఎరువుల విషయంలో అయితే అండి, మేము మొత్తం మాకు అక్కడ ఒక సంపు ఉందండి. ఒక 1,00,000 లీటర్ల నీళ్ళు పట్టేటట్టు ఒక సంపు తయారు చేసుకున్నాం. దాంట్లో మేము ఏం చేస్తాం అంటే మా కూరగాయల వ్యర్థాలు ఉంటాయి కానీ కలుపు కోసి దాంట్లో వేసి కుళ్ళ పెడతాం. తర్వాత వాటితో పాటు మనకి ఆయిల్ మిల్లులు అవి ఉన్నాయండి. సిటీలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మిషన్స్ ఉన్నాయి. నూనె తీసిన చెక్కలు అవన్నీ వేస్తాం. ఫర్మెంటేషన్ అయిపోతుంటది వారం 10 రోజులలో. ఆ ఫర్మెంటేషన్ అయిన వాటర్ ని మేము దాన్ని వడగట్టి బావిలోకి పంపిస్తాం. డైరెక్ట్ గా బావిలోకి పంపించేసి వాటర్ ఇచ్చినప్పుడల్లా మనకు అన్ని పోషకాలు ఉండేటట్టు, ప్రతి చుక్కలో ఆహారం పోయేటట్టు మనం తయారు చేసుకొని నీటితో పాటు పోయేటట్టు తయారు చేసుకొని దాన్నే ఇవ్వడం జరుగుతుందండి. మరి ఆహారం మొత్తం మధ్యలో జీవామృతం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వేస్ట్ డీకంపోజర్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి సేంద్రియ బెల్లం తయారు చేస్తాం మేము. ఆ బెల్లం వాటర్ కూడా మేము ఎక్కువ, అంటే మనకి కనుక స్వీట్ అంటే ఎంత ఇష్టమో బ్యాక్టీరియా కూడా డెవలప్ అయ్యేది, ఎక్కువ స్వీట్లోనే డెవలప్ అవుతుంది. అందుకోసమనే మనం ఎక్కువ బెల్లం నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పంటలకి. మరి దీనిపైన ఎట్లాంటి ఇబ్బందులు చూస్తున్నారు మిరపలో? దీంట్లో కానీ పురుగు సార్ దీంట్లో ఎక్కువ ఇబ్బందులు ఏంటంటే తెల్లదోమ ఒకటి ఉంటుంది, పచ్చదోమ ఒకటి ఉంటుంది, తర్వాత త్రిప్స్ ఉంటుంది, ఇప్పుడు వెస్టర్న్ త్రిప్స్ ఉంటుంది, తర్వాత ముడత పురుగులు ఉంటాయి. రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని దీంట్లోనే ఉంటాయండి. మేము దీంట్లో ఎక్కువ ఏం వాడతామంటే ఎక్కువ మజ్జిగ, ఇంగువ, పసుపు, బెల్లం ద్రావణం వాడతామండి. మెయిన్ ప్రధానంగా ఫస్ట్ ఎందుకంటే మజ్జిగ ఫంగిసైడ్ గా పనిచేస్తుందండి. అట్నే నైట్రోజన్ కూడా ఇస్తుంది. దీంట్లో అన్ని రకాలు ఉంటాయి. బెల్లంలో అన్ని రకాల పోషకాలు ఉంటాయండి, కాల్షియంతో సహా ప్రతిదీ పోషకాలు ఉంటాయి. పసుపు యాంటీ ఫంగల్ గా, యాంటీ యాక్సిడెంట్ గా అంటే బాగా పనిచేస్తుంది. ఇవన్నిటిని కలిపి ఇంగువ కూడా యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది. అలాగే పురుగులని వికర్షించిద్ది అనమాట. అది పురుగులు ఇష్టపడవు అనమాట. అది ఇంగువ వాడటం వల్ల పురుగులు ఇష్టపడవు. అందుకోసం దానికోసం ప్రత్యేకంగా మనం ఎక్కువ మజ్జిగ, ఇంగువ అంటే 6 లీటర్లు ఒక డ్రమ్ముకి మజ్జిగ తీసుకొని, తర్వాత బెల్లం 1 కేజీ ఆర్గానిక్ బెల్లమే తీసుకుంటాం. తర్వాత పసుపు, మా పసుపే ఉంది. ఆర్గానిక్ పసుపుని ఒక 200 నుంచి 250 గ్రాములు పసుపు వాడటం జరుగుతుంది. ఇంగువ కూడా ఒక 100 గ్రాములు ఇంగువ వాడతాం. దాన్ని స్ప్రే చేయడం జరుగుతుంది. మొత్తం పంట మీద స్ప్రే చేయడం జరుగుతుంది. దానికి ఏంటంటే మీకు త్రిప్స్ కానివ్వండి, మైట్స్ కానివ్వండి, ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే తెల్లదోమ వస్తూ ఉంటుంది. ఆ తెల్లదోమ కానివ్వండి అన్ని కంట్రోల్లో ఉంటాయండి. దాని తర్వాత మేము ఇంకెక్కువ ఏం చేస్తామంటే కొబ్బరి నూనె వాడతాం స్ప్రేయింగ్లకి. తర్వాత ఆముదం, మట్టి, తర్వాత కుంకుడుకాయ రసం. అంటే 1 ఎకరానికి 1/2 కేజీ ఆముదం, అలాగే కుంకుడుకాయలు ఒక 1/2 కేజీ కుంకుడుకాయలు, తర్వాత మట్టికి ఒక 10 కేజీల మట్టికి ఆముదం పట్టించేసి ఆరబెట్టేసి దాన్ని ఒక 200 లీటర్ డ్రమ్ములో వేసి దాన్ని వడగట్టుకొని దానికి కుంకుడుకాయ రసం కలిపేసి స్ప్రే చేస్తామండి. దీనికి కూడా ఏంటంటే అంటే మనం చేసే సేంద్రియ స్ప్రేయింగ్లు అన్నిట్లలో కూడా మొక్కకి ఆహారం కూడా పనిచేస్తాయి. ఇప్పుడు మనం చెప్పేవి ఆహారం కూడా పనిచేస్తాయి. మొక్కకు ఆహారంగా పనిచేస్తాయి, పురుగుకి వికర్షణగా పనిచేస్తాయి, తర్వాత మైట్స్ లాంటివి ఉంటే చనిపోవడానికి కూడా పనిచేస్తాయి అన్నమాట. వాటితో పాటు ఇంకా మనం
ఆర్గానిక్ సల్ఫర్ కూడా వాడుతున్నాం అండి. మనం సొంతంగా తయారు చేసుకుంటాం ఆర్గానిక్ సల్ఫరు. అంటే ఇది తర్వాత జేడబ్ల్యూఎస్ అనే ఒకటి వెట్టింగ్ ఏజెంట్ గమ్ము లాంటిది అనమాట. ఈ రెండింటిని కలిపి కూడా స్ప్రే చేయడం వల్ల కూడా మొక్కకి మనం స్ప్రే చేసినప్పుడు ఆ గమ్ము ఇట్లా పట్టేసుకొని త్రిప్స్ని మైట్స్ని దోమని అట్లా పట్టేసుకొని అది చనిపోయేటట్టు చేస్తుందండి. వాటితో పాటు జీవామృతం వాడుతుంటాం. అంటే రకరకాల సిస్టమ్స్ లో చేస్తూ ఉంటాం స్ప్రే. అవునండి. మరి అంటే ఇవన్నీ కూడా అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఏం అందిస్తా వెళ్తున్నారు, అంటే షెడ్యూల్ ఎలా పెట్టుకున్నారు మీరు? షెడ్యూల్ ఏంటంటే ఇది ఖచ్చితంగా రైతులందరూ, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులందరూ కూడా ఇది ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా ఏరియాలో ఉన్న వాతావరణంలో ఎక్కువ విపరీతంగా రైతులు కెమికల్స్ వాడటం వల్ల త్రిప్స్ కానివ్వండి, మైట్స్ కానివ్వండి, వైట్ ఫ్లై కానివ్వండి విపరీతంగా మా వాతావరణంలో ఉంది. పక్కమ్మటి మొత్తం కెమికల్ వ్యవసాయం చేసే రైతులు ఉంటారు కాబట్టి మనం ప్రతి షెడ్యూల్ పెట్టుకోవాలన్నమాట. కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా 2-3 రోజులకి 4 రోజులకి దగ్గర స్ప్రే చేసుకుంటూ పోతున్నారు. అదే కాన్సెప్ట్ తోటి మేము కూడా 3 రోజులకి 4 రోజులకి కాన్సెప్ట్ పెట్టుకున్నాం. లేకపోతే 5 రోజులు అంటే అది ఎంటర్ అయిన తర్వాత కాదు, మనకి ఇబ్బంది ఎదురైనప్పుడు కాదు, ముందస్తుగానే ఉండాలి. ముందస్తుగానే మేము అన్ని తయారు చేసి పెట్టుకుంటాం. ప్రతి 4 రోజులకి 5 రోజులకి స్ప్రేయింగ్లు వెళ్ళడం వల్లనే ఈ పంటలు ఇట్లా రావడానికి అవకాశం ఉంది. దాంట్లో మేము ముందే తయారు చేసుకున్న వాటిల్లో దశపర్ణి కషాయం తయారు చేసుకున్నాం, బయో ఎంజైమ్స్ తయారు చేసుకున్నాం అనమాట. నిమ్మతోటి బయో ఎంజైమ్ అంటే మనం ఇప్పుడు నిమ్మతో చేసినామండి. ఎట్లంటే 1% బెల్లము, 3% ఫ్రూట్ అంటే నిమ్మకాయ, 7% నీటితో కలిపి వాటన్నిటిని ఒక డ్రమ్ములో పెట్టేసి ఎయిర్ పోకుండా, గాలి పోకుండా దాన్ని మూసేయాలండి. వారానికి ఫస్ట్ ఒక వారం తర్వాత, అంటే దాంట్లో వేడి తయారైంది, గ్యాసెస్ తయారవుతాయి కాబట్టి ఫస్ట్ ఒక వారంలో అది గ్యాస్ పోయేటట్టు ఒకసారి మూత తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 15 రోజులు పెట్టుకోవాలి. తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ ఒకసారి తీసి పెట్టుకోవాలి. అంటే మూత ఓపెన్ చేయాలి. తర్వాత ఏంటంటే ఒక 3 నెలల దాకా దాన్ని ఓపెన్ చేయకుండా పెట్టుకోవాలి. గింత కూడా గాలి పోకుండా ఉండాలి. పోనప్పుడు ఏమైందంటే అది మొత్తం లోపల బ్యాక్టీరియా ఫర్మెంటేషన్ అయిపోద్ది అనమాట. దాన్నే బయో ఎంజైమ్స్ అంటారు దాన్ని. అదేంటంటే ఇప్పుడున్న వాతావరణంలో అంటే ఆక్సిజన్ తీసుకొని పెరిగే సూక్ష్మజీవులకి ఆహారంగా పనిచేస్తుంది. దాన్ని కూడా మేము భూమిలో ఇవ్వడం జరుగుతుంది. స్ప్రేయింగ్లో కూడా మేము ప్రతి స్ప్రేయింగ్లో దాన్ని యాడ్ చేస్తుంటాం. దాదాపుగా దశపర్ణి కషాయం కానివ్వండి, ఇలాంటి వీటిలలో అవి కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది. అదేంటంటే మొక్కకు కావాల్సిన ఆహారం మొత్తం అది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మొక్క పెరుగుదలకు కానివ్వండి, కాయ క్వాలిటీ రావటం కానీ, తర్వాత కాయ బాగా ఎక్కువ చిక్కదనం రావటం కోసం, కాయ బరువు పెరగటం కోసం, దానికోసం అది చాలా బాగా పనిచేస్తుందండి. రామారావు గారు, మరి ప్రకృతి వ్యవసాయం చేయటం ఒక ఎత్తు అయితే, ఆ పండిన పంటని మార్కెటింగ్ చేసుకోవటం ఇంకొక మెట్టు. దాన్ని మీరు ఎట్లా చేసుకుంటున్నారు, ఎట్లా అధిగమించుకుంటూ వెళ్తున్నారు? మాకు అంటే మేము వాస్తవానికి ఏంటంటే మేము ఫస్ట్ నుంచి రైతు బజార్లో అమ్మిన అలవాటు ఉందండి మాకు. మా ఖమ్మంలో మంచి రైతు బజార్ ఉండే, ఆ రైతు బజార్లో అమ్మేవాళ్ళం. ఆ అనుభవంతో ఇప్పుడు మేము ఏం చేసామంటే, మాకు ఒక ఆర్గానిక్ స్టోర్ ఉంది ఖమ్మంలో, ఆర్ఆర్ న్యాచురల్ స్టోర్ అని. అక్కడ ఆ స్టోర్ లో ఎక్కువ అమ్ముడు పోతాయండి. ఖమ్మం సిటీలో జనం ఎక్కువ మంది మన దగ్గర తీసుకెళ్తారు. దాంతో పాటు మనకి హైదరాబాద్ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, అంటే మనం ఆన్లైన్ లో కూడా మనం అమ్మడం జరుగుతుంది. ఆర్డర్లు పెట్టుకుంటే వాళ్ళకి డైరెక్ట్ గా మిరపకాయలు కావాలంటే మిరపకాయలు ఇస్తున్నాం, తర్వాత పసుపు కావాలంటే పసుపే ఇస్తున్నాం, లేకపోతే దంపుడు మిషన్లలో పట్టించి కారం కానివ్వండి, పసుపు కానివ్వండి, అట్లా వాటితో పాటు ఆయిల్స్ కానివ్వండి, రకరకాల ప్రొడక్ట్, బెల్లం కానివ్వండి, మనం తయారు చేసిన బెల్లమే అట్లా మనం మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఎంత ధరలో మీరు అమ్ముతున్నారు? మిరప అయితే అండి 500 రూపాయలు అమ్ముతున్నాం అండి కేజీ. తర్వాత కారం అయితే, కారం పట్టించింది అయితే 650 రూపాయలు అమ్ముతున్నాం. పసుపు అయితే 450 నుంచి 500 అమ్ముతున్నాం. తర్వాత బెల్లం అయితే 120 రూపాయలు అమ్ముతున్నాం అండి.
దీనికి వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకుంటున్నారు? వాటర్ మేనేజ్మెంట్ వచ్చేసి మనం వర్షాకాలం చలికాలం ఎక్కువ వాటర్ అడగదండి ఇది. అంటే రోజుకి ఒక గంట సేపు, అర్ధ గంట, లేకపోతే 2 రోజులకు ఒకసారి అట్లా ఇవ్వడం జరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్ లోనే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇది మల్చింగ్ ఉండటం వల్ల ఎవాబరేషన్ ఎక్కువ కాదనమాట, ఆవిరి కావడానికి ఎక్కువ అవకాశం లేదు. అందుకోసం డ్రిప్ ఇరిగేషన్ ఉంది కాబట్టి, మల్చింగ్ విధానం కాబట్టి ఇది మామూలుగా రోజుకి ఒక అర్ధ గంట నుంచి గంట వరకు ఇస్తే సరిపోతుందండి. మరి మీరు గత 12 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అవునండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటంలో అంటే మీకు ఆర్థికంగా ఎలా ఉంది, మరి ఎలాంటి సంతృప్తి మీకు కలుగుతుంది? నాకు అస్తమా ఉండే, అంటే అస్తమాతో నేను చాలా ఇబ్బంది పడ్డా. దాన్ని ఓన్లీ న్యాచురోపతి విధానం ద్వారానే తగ్గించుకున్నా. అంటే ఆ కాన్సెప్ట్ తోటి మనం, అంటే ఇంగ్లీష్ డాక్టర్ ఏమన్నాడంటే నన్ను, మీరు లైఫ్ లాంగ్ ఆస్తాలిన్ టాబ్లెట్ వాడాలని చెప్పారు, ఇన్హేలర్ వాడాలని చెప్పారు. కానీ న్యాచురోపతి డాక్టర్ గారు ఏమన్నారంటే, మీరు ఉప్పు పంచదార బంద్ చేయండి, మీకు 10 రోజుల్లో అస్తమా తగ్గిపోద్ది అన్నారు. నేను అట్నే ఫాలో అయ్యా. ఫాలో అయిపోతే నా అస్తమా తగ్గిపోయింది. ఇప్పటికి కూడా నాకు అస్తమా లేదు. అంటే మనం ఆహారం మార్చుకోవటం వల్ల మన జబ్బు తగ్గిపోయింది. అంటే డాక్టర్లు చెప్పిన దగ్గదన్న జబ్బు తగ్గిపోయింది. ఎప్పటి నుంచో మన వాళ్ళు కెమికల్ లేకుండా వ్యవసాయం చేశారు, మన తాతలు ముత్తాతలు. మనం కూడా మన మంచి ఆహారం మొక్కకి ఇవ్వడం వల్ల ఈ జబ్బులు ఇప్పుడు వచ్చిన వైరస్లు కానివ్వండి, దోమలు కానివ్వండి, అవన్నీ కంట్రోల్ ఉంటాయనే ఉద్దేశంతో మేము ఈ విధానంలో రావడం జరిగింది. మనకు తృప్తి ఉందన్నమాట. మన ఆహారం తిన్న వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మీకు అంటే ఈ మిరప పంట వేయటానికి కానీ సాగుకి పెట్టుబడి అవ్వచ్చు, ఖర్చులు అవ్వచ్చు, ఏ విధంగా ఉన్నాయండి? ఈ మిరపలో ఇది వచ్చేసి అండి ఎకరానికి 10 ప్యాకెట్లు విత్తనాలు పడతాయండి దీంట్లో. అంటే ఒక ప్యాకెట్ వచ్చేసి 750 రూపాయలు ఉంది. మనం నర్సరీలో ఇస్తే వాళ్ళు ఒక ట్రే వచ్చేసి 40 రూపాయలు, అంటే ఒక మొక్కకి 40 పైసలు ఛార్జ్ చేయడం జరుగుతుంది వాళ్ళు, మనం పెంచి ఇచ్చినందుకు. అలాగే మనం దుక్కులు చేసుకోవడానికి ఎకరానికి వచ్చేసి 15,000 దాకా ఖర్చు వస్తుంది. అంటే రోటావేటర్ కానివ్వండి, గొర్రెసెట్ కానివ్వండి, బెడ్ తయారు చేసుకోవడం, బెడ్ వేసుకోవడం కానివ్వండి, 15,000 దాకా ఖర్చు వస్తుంది. అలాగే మనకి మల్చింగ్ వచ్చేసి దాదాపుగా 12,000 రూపాయలు మల్చింగ్ వస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి. దాన్ని వేయడానికి వచ్చేసి 5,000 రూపాయలు మల్చింగ్ వేసే పని వాళ్ళకి అవుతుంది. దాంతోపాటు మనం మొక్కలు వేయటానికి వచ్చేసి ఎకరానికి 4,500 నుంచి 5,000 రూపాయలు మొక్కలు వేయటానికి తీసుకుంటున్నారు. కోత కూళ్ళు ఉంటాయి, కోత ఖర్చులు కేజీకి వచ్చేసి 8 నుంచి 10 రూపాయలు నడుస్తుంది. మొన్న మేము ఏరిచ్చాం. మేము యావరేజ్ చూసుకుంటే 1,00,000 నుంచి 1,25,000 వరకు ఖర్చు రావడం జరుగుతుంది. అంటే మనం బయో ఎంజైమ్స్ తయారు చేసిన, దశపర్ణి కషాయం తయారు చేసిన, తర్వాత భూములకు పంపించే, తర్వాత మనం బెల్లం నీళ్ళు కానివ్వండి, తర్వాత పసుపు, ఇంగువ, బెల్లం, ఇవన్నీ కూడా మనం కూడా మేము ఏమేమి తింటామో అవే మా మొక్కలకి ఇవ్వడం, మా పంటలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ క్వాలిటీయే ఇస్తాం అనమాట. ఏదో బెల్లం అంటే మామూలు బెల్లం ఇవ్వడం అలాంటిది కాదు, ఆర్గానిక్ బెల్లమే ఇస్తాం. ఇలాంటివన్నీ కొబ్బరి నూనె స్ప్రే చేస్తే మంచి కొబ్బరి నూనె, కొరడి కొబ్బరి నూనె స్ప్రే చేస్తాం. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మొక్కకి ఇచ్చే మనం అన్నీ కూడా క్వాలిటీ వాడటం వల్ల దాదాపుగా 1,00,000 నుంచి 1,25,000 ఖర్చు రావడం జరుగుతుంది. ఎంత ఆదాయం రావడానికి అవకాశం ఉంది? ఆల్రెడీ ఒకసారి ఒక కోత కోసాం, ఒక 3 క్వింటాల వరకు ఉంది. ఇప్పుడు ఎండుతుంది ఇప్పుడు మా ఇంటి మీద. మాకు దిగుబడి వచ్చేసి ఒక 7 క్వింటాల నుంచి 8 క్వింటాల వరకు వచ్చింది అనుకుంటున్నాం. మేము 500 చొప్పున కనుక మేము 500 చొప్పున అమ్ముతున్నాం కాబట్టి 8 క్వింటాలు వేసుకున్న 8,500 4 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. దాంట్లో 1,25,000 ఇంకా ఇంకొక 25,000 ఎక్కువ ఖర్చు అయినా 1,50,000 తీసేసినా కానీ మనకి ఎంత లేదన్నా ఒక 2.5 లక్షల రూపాయలు ఎకరం నుంచి రావడం జరుగుతుంది. అంటే ఇది కెమికల్ వ్యవసాయం కంటే కూడా ఎక్కువ ఆదాయం రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో శ్రమ కానివ్వండి, తర్వాత దీని మీద అవగాహన కానివ్వండి, అన్నీ పెంచుకొని చేయగలిగితే కెమికల్ వ్యవసాయం కంటే సేంద్రియ వ్యవసాయం ఎన్నో రెట్లు లాభమైందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.